సినీ రాజకీయ రంగాల్లో ఎదురులేని మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ నాయకులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శిస్తున్న పిఠాపురం పట్టణం వెంకటేశ్వర థియేటర్ వద్ద జరుపుకున్న ఈ సంబరాల్లో ముందుగా పెండెం దొరబాబు చేతుల మీదుగా భారీ కేక్ను కట్ చేసి అభిమానులకు పంచారు. అదేవిధంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. అనంతరం అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హరిహర వీరమల్లు చిత్రాన్ని తిలకించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా కూడా నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా 70,000 మెజార్టీతో నెగ్గటమే కాకుండా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి పనులు ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తూ ఏదైతే తనకి ఉన్న అభిమానుల కోసం ఆ రోజున సినిమాలు ఒప్పుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా వీరమల్లు సినిమా ఇది అన్ని రకాలుగా కూడా సనాతన ధర్మం గురించి కానీ ఆ రోజుల్లో ఒక చరిత్ర కలిగినటువంటి సినిమాగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇందులో చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ సినిమాని తీసుకుని నటించడం జరిగింది. నిజంగా ఇది ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఒక మంచి సినిమాగా నిలబడడానికి ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ సందర్భంగా మేము కూడా సినిమా చూడడం జరిగింది. ఎంత మంచి సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానటువంటి విధంగా ఈ రోజున హరిహర వీరమల్లు సినిమాని కూడా చెప్పుకోవచ్చు. ఇది అటు ఆయన నమ్ముకున్న ప్రేక్షకులే కావచ్చు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కన 2 బాధ్యతలను కూడా తీసుకుని ఈ రోజున ఈ సినిమా యాక్ట్ చేసి ప్రజలకు అందించినటువంటి విధానం నిజంగా హర్షణీయం. ఇటువంటి మంచి సినిమాలు ఇంకా రాబోయే రోజుల్లో ఆయన చెయ్యాలి. అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో ఇంకా మరింత ఉన్నత పదవికి వెళ్ళాలని చెప్పేసి మనసా వాచా మా అందరం కూడా